నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్కు మనం చూసుకుంటే బ్రతుకు తెరువు నిమిత్తం చాలా మంది తల్లిదండ్రులైతే వాళ్ళ యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి చాలా కష్టాలు పడి కువైట్కు వచ్చి తిని తినక అయితే సంపాదిస్తూ ఉంటారో అటువంటి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉన్న కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అందులో నుంచి ఒక కన్న తండ్రి మనం చూసుకుంటే కువైట్ నుంచి ఇండియాకు వచ్చి కన్న కొడుకును చంపివేశాడని చెప్పేసి స్థానిక మీడియాలో కథనం వచ్చింది. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని పోలిలో ఉన్న కన్న కొడుకు చరణ్ 19 సంవత్సరాలు చెడు అలవాట్లకు బానిసయ్యాడనే కారణంతో తల్లిదండ్రులు లక్ష్మీనరసయ్య లలితలు భోగి పండుగ రోజు ఉరివేసి చంపినట్లు సమాచారం. కువైట్ లో ఉన్న తండ్రి లక్ష్మీనరసరాజు ఈ నెల 11వ తేదీన స్వగ్రామానికి వచ్చాడు. భార్య సూచనల మేరకు నిద్రమత్తులో ఉన్న చరణ్ మెడకు ఉరి వేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అలాగే తల్లిదండ్రులను అరెస్టు చేసినట్లు సిఐ మహమ్మద్ రఫీ గారు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే ప్రస్తుతం ఆ యొక్క కొడుకు చరణ్ ఎవరైతే ఉన్నారో 19 సంవత్సరాలు చెడు అలవాట్లకు బానిసయ్యాడని చెప్పేసి ఆ యొక్క తల్లి తండ్రికి తెలపడంతో అయితే తండ్రి కువైట్ నుంచి ఇండియాకు వచ్చి అలాగే పండగ కాబట్టి పండగని చెప్పేసి ఇండియాకు వచ్చి 13వ తేదీ భోగి పండుగ రోజు నిద్రపోతూ ఉన్న చరణ్కు మెడకు ఉరి వేసి చంపేశాడని చెప్పేసి స్థానిక మీడియా తెలిపింది. ఏది ఏమైనా సరే దాని వెనకాల ఎటువంటి కారణాలు ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ కన్న తల్లిదండ్రులు తన యొక్క సొంత బిడ్డను చంపుకున్నారంటే మాత్రం చాలా బాధాకరం. ఎంత చెడు అలవాట్లకు వ్యసనమైనా సరే కానీ తల్లిదండ్రులు ఇలా చేశారంటే కానీ చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే చాలా మంది తల్లిదండ్రులు కూడా కువైట్ లో ఉన్నవారు కూడా మీ యొక్క బిడ్డల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీరేమో కువైట్కి పోయి వేలకు వేలు డబ్బు సంపాదిస్తూ ఇండియాకు పంపిస్తూ ఉంటే ఇక్కడ ఇండియాలో ఉన్న మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు లోనై అయితే వాళ్ళ యొక్క భవిష్యత్తునైతే దూరం చేసుకుంటూ ఉన్నారు, భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అలాగే మీరు ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా మీకు తెలిసిన వారి ద్వారా మీ యొక్క పిల్లలపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మీరు ఎవరి కోసమైతే కువైట్ దేశంగాని దేశానికి వచ్చి కష్టపడుతూ ఉన్నారో ఆ యొక్క పిల్లల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.